ఆత్మాలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆత్మావలోకనంలో మనం యథావిధిగా ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. అలానే ఈరోజు జనరల్ టాపిక్ ఒకటి మనకు ఉపయోగపడేట్టుగా మనకు ఆలోచింపచేసేటువంటి ఒక టాపిక్ని ఎంచుకున్న జరిగింది. ఫస్ట్ ఏబిఎన్లో మనకు ఒక చిన్న క్లిప్పింగ్ లాగా వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. అది అందరికి కూడా నాలాగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఏంటి అంటే, మీడియా అనేది సోషల్ మీడియాలో మంచి వీడియోస్ని ప్రజెంట్ చేయండి, మంచి మాటల్ని చెప్పండి. అంటే మనకు సమాజానికి అంటే ఒక ఇంటి వరకు ఏదైనా మనం మాట్లాడుకుంటే అది మన వరకు ఉంటుంది, మన వారి వరకు ఉంటుంది. కానీ ఒక సోషల్ మీడియాలో మనం ప్రజెంట్ చేసే ప్రతి వీడియో కానీ, ఒక మాట కానీ, ఒక చేత కానీ, ఏదైనా సరే అది 10 మందికి చేరువవుతూ ఉంటుంది. ఆ చేరువైంది సమాజానికి ఇంతో అంతో చేయగలిగితే మేలు కలగాలి, లేదు అంటే ఇబ్బందిగా మాత్రం మారకూడదు అని మనం గుర్తించే విధంగా ఆ క్లిప్పింగ్, ఆ వీడియో పెట్టారు. అంటే అది ప్రజెంట్ చేశారు. చాలా బాగా అనిపించారు. అంటే 3 monkeys ఉన్నాయి. ఒకటి చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అని చెప్తాయి కదా. అలానే 4వది సోషల్ మీడియాలో ఎవరికి హర్ట్ అయ్యేవి, ఇబ్బంది కలిగేటువంటివి అలాంటివి సోషల్ మీడియాలో ప్రజెంట్ చెయ్యొద్దు అన్నట్టుగా మెసేజ్ ఇచ్చారు. కానీ అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనకు ప్లాట్ఫామ్ దొరికింది, చేతనైతే 10 మందికి ఉపయోగపడుతుంది. మనకు చెప్పింది ఒకవేళ వేరే వాళ్ళకు ఉపయోగపడకపోతే నష్టమైతే ఉండదు. అలాంటివి మనం ఏది చేసినా కూడా తప్పు లేదు. అది కూడా నేను ఏకీభవిస్తున్నాను. ప్లస్ అది నాకు చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా దాన్ని తప్పకుండా మంచిది అనుకుంటారు. చూడండి, ఏబిఎన్లో వస్తోంది. ఈ మధ్య 2 days నుంచి పెడుతున్నారు. అలా కొన్ని మంచి పరిణామాలు. అంటే ఇది కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో, నాకు తెలీదు. కానీ వ్యూవర్స్ను సంపాదించుకోవడము ఎంత ప్రాధాన్యమో, వాళ్ళ హృదయాల్లో స్థిరంగా ఉండడం కూడా అంతే ప్రాధాన్యం. తాత్కాలికంగా నిలబడిన అది పర్మనెంట్ కాదు కదా. అంటే సొసైటీలో మనము ఒకరం. సొసైటీ బాగుంటేనే మనం బాగుంటాం. అందుకని అది మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం అయితే ఖచ్చితంగా. ప్లస్ ఈరోజు మనం ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు లీగల్గా టెర్మినాలజీలో ట్రెస్పాస్ అంటుంటాం. ట్రెస్పాస్ అంటే ఏంటి? ఎవరి ప్రెమిసెస్లో అయినా ఎంటర్ అయినా, ఎవరి ఇదిలో అయినా మనము అంటే ఇంట్లోకి వాళ్లకు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ అన్నోన్ పర్సన్స్ కానీ, లేదు ఏదైనా చెడు ఉద్దేశంతో కానీ ఎంటర్ అయినప్పుడు అది ట్రెస్పాస్గా ఉంటుంది. అది ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లోకి మనము అలా దాంట్లో ఎంటర్ అయినప్పుడు దాన్ని ట్రెస్పాస్ కింద తీసుకుంటాం. అలానే ఇప్పుడు అంటే మనకు ప్రైవసీ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రైవసీ విషయాలు అనేవి కూడా ఇప్పుడు పబ్లిక్ విషయాలుగా మారిపోతున్నాయి, పబ్లిక్ అయిపోతున్నాయి ప్రతిదీ. అంటే వాంటన్లీ కొందరు ప్రజెంట్ చేస్తున్నారు, కొంతమంది తెలియకుండానే దానికి బలవుతున్నారు. అది ఏదైనా కావచ్చు. అంటే అలా ఉండడం కరెక్టా? అంటే ఇదివరకు రోజుల్లో
పాత రోజులంతా మన ట్రెడిషన్ అంటున్నాము, సనాతన ధర్మం అంటున్నాం, మన ఈ పద్ధతులు అంటున్నాం, భారతదేశ సంస్కృతి అంటున్నాం. అన్నీ అనుకుంటూనే మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాం? ఆడవాళ్ళను మగవాళ్ళు బాధ పెట్టినా, మగవాళ్ళను ఆడవాళ్ళు బాధ పెట్టినా ఏదైనా తప్పే. ఏదైనా తప్పు. ఎవరి పరిధి, ఎవరి పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. అదే కాకుండా ప్రైవసీగా ఉండే వాటిని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టేస్తే ఇంకా ప్రైవసీకి అర్థం ఏముంటుంది? ఉండదు కదా. అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు డబ్బు ఉంది, మనం సంపాదించుకున్నాం, మొత్తం డబ్బు నాకు ఇది ఉంది అని చెప్పి తెచ్చి బయట పెట్టేయం కదా. దానికే అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. లేదు, మన ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయితే కూడా ట్రెస్ పాస్ అంటున్నాం. మన ల్యాండ్లోకి అడుగు పెడితే దాన్ని ట్రెస్ పాస్, లీగల్గా కూడా. అలాంటిది ఒకరి ప్రైవసీలోకి మనం ఎంటర్ అవ్వడం కానీ, ప్రైవసీని తెచ్చి రోడ్లో పెట్టుకోవడం కానీ పర్సనల్గా కూడా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజుల్లో అది ఎక్కువగా మారిపోయింది. మంచి ప్లాట్ఫామ్లే ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరిలో టాలెంట్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆశ్చర్యం గొలుపుతోంది. ఏంది ఇన్ని కోణాల్లో వీళ్ళు చేయగలుగుతున్నారా? డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్రాయింగ్ వేస్తున్నారు, ఆర్ట్స్ రకరకాల చేస్తూ, ఇన్ని కళలు ఉండి 64 కళలు అంటాం కదా. అలాంటి కళలు ఎంతో 10 మందికి ఉపయోగపడేటువంటివి మనం అంటే చూపించేటువంటి ఇన్ని కళలు ఉన్నప్పుడు మనలో ఉన్నది ఏ కళ? కవిత్వాలు రాస్తున్నారు, సంగీతం పాడుతున్నారు, ఒకటి కాదు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది మనకుంది అనేది మనము గుర్తించుకొని దాన్ని ఇంకా నలుగురికి ఎక్సర్సైజులు కూడా చూపిస్తున్నారు, డ్యాన్స్ మూమెంట్స్ చూపిస్తున్నారు. అవన్నీ కరెక్టే. ఏంటంటే ఒక విధంగా ఒకరు తెలుసుకోలేని వాటిని తెలియడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రైవసీగా మాట్లాడుకునేటువంటి భాషని అవి కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా మనము బహిర్గతం చేస్తున్నాం. అది మనం అంటే అధునాతనంగా మారుతున్నట్ట, లేక మనకు మనమే అంటే మన సంస్కృతిని, మన పద్ధతుల్ని, మన భారతీయతను మనం పాడు చేసుకుంటున్నామా అనేది అర్థం కావట్లేదు. కానీ నిన్న ఏబిఎన్లో అది చూశాక కొంతవరకు నాకు అనిపించింది, అరే మంచి పరిణామం. అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఎవరి మీద ఎవరు తప్పు పట్టడం కాదు, కానీ ప్రతి మనిషికి కొంత పరిధి వరకే, కొన్ని వరకే మనము బహిర్గతంగా ఉండొచ్చు. కొన్ని బహిర్గతంగా ఉండకపోతేనే ఫ్యామిలీస్ కానీ, సమాజం కానీ, మనిషి కానీ ఎవరైనా బాగుంటారు. భారతదేశం కూడా, మన భారతదేశం ఇన్ని దేశాలలో మన సంస్కృతిని నచ్చుతున్నారు అంటే అదే కారణం కదా. ఎందుకంటే మన సంస్కృతిని ఎన్నో దేశాల వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు, ఇష్టపడతారు కూడా. నేను అనంతపూర్లో పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి ఒకసారి అక్కడ మేము ఉన్నప్పుడు వెళ్ళాను. అక్కడ ఎంతోమంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకు తెలుగు అసలు రాదు, కానీ వాళ్ళు సంజ్ఞతోనే మనని చూసి ఇట్లా చీర ఇట్లా పట్టుకొని ఇట్లా అనేవాళ్ళు, అంటే బాగుంది అని. అంటే మన సంస్కృతిని వాళ్ళకు తెలియకుండానే ఇష్టపడేవాళ్ళు అనమాట. అప్పుడు అనుకునేదాన్ని, ఫారినర్స్ను మనము అనుకుంటున్నాం కానీ నిజమైన భారతీయ సంస్కృతిని ప్రతి దేశము ఇష్టపడుతుంది. మన ఆహారాన్ని ఇష్టపడుతుంది, మన పద్ధతుల్ని ఇష్టపడుతుంది, మన సంస్కృతిని ఇష్టపడుతుంది. మన పాటలు, దేవుని మీద ఉన్నటువంటి పాటల్ని కూడా వాళ్ళు విదేశీయులు పాడుతున్నారు. అది వింటుంటే మనము వదులుకుంటున్నది వాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళు వదులుకుంటున్నది మనం పట్టుకుంటున్నాం. మంచిది పట్టుకోవాలి, చెడుది వదులుకోవాలి. వాళ్ళు అనుకున్నారు మనకు ఇలా ఒక స్టెబిలిటీ లేదు మన సంస్కృతిలో, కాబట్టి స్టెబిలిటీ ఉన్న సంస్కృతి కూడా చాలా గొప్పది, ఈ రోజుది కాదు ఇది, దీంట్లో నిండుదనం ఉంది. ఒకరికి చిక్కనటువంటి
గొప్ప భావం, అంతర్గత భావం ఉంది. ఏ మనిషికి కూడా దొరకడు. ఎందుకంటే నిండుదనం వల్ల అది ఒకరికి ఆ అవకాశాన్ని ఇవ్వదు. అది ఆడవాళ్ళనే కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాళ్ళు కూడా అంతే. మన సంస్కృతిలో ఉన్నవాళ్ళు, అది కూడా నేను కొన్ని చోట్ల చూశాను చిన్నప్పుడు. నాకు తెలిసిన వాళ్ళే పెద్దవాళ్ళు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఎంబడి ఉంటూ తాతయ్య అంటూ ఉండేదాన్ని. కానీ వాళ్ళు పసిపిల్లలను, భార్య చనిపోయినా సరే ఆ పసిపిల్లల్ని పెట్టుకొని వాళ్ళే అమ్మ నాన్న అయ్యి వేరే వాళ్ళని, అమ్మ ఇది ఒకరవా చేసి పెట్టగలవా, ఈ పిల్లలు బాధపడుతున్నారని అడిగి వాళ్ళకు కొంచెం ఇచ్చి వీళ్ళు కొంచెం పిల్లలకు పెట్టుకొని అంత ప్రాణప్రదంగా పెంచుకునేవాళ్ళు. అలాంటి పెద్దవాళ్ళని నేను చూశాను. అందుకే నాకు మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆ నియమాలు, ఆ పద్ధతులు మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంటాయి. అది మనకు రక్షణ కూడా. అది మనం పెద్దవాళ్ళు వాళ్ళవి మనం ఏం తెలుసుకోవాలి, ఏముందిలే అనుకుంటాం. కాదు, మన సంస్కృతి చాలా గొప్పది. ఆ సంస్కృతికి మెచ్చే ఎంతోమంది ఇది చేస్తారు. కానీ ఇప్పుడు జారిపోతుంది. తాత్కాలికమైన వాటి కోసము పాకులాడుతూ నిజంగా మనం చనిపోయినా బతికున్నా ఏమైనా మనమే అని నిలబెట్టుకునేటువంటి మన సంస్కృతిని మనం పోగొట్టుకుంటున్నాం. అది కొంత బాధ కలిగిస్తుంది. ఏమంటారు? నా ఆలోచనలో తప్పుందంటారా? ఎందుకో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎన్ని ఉన్నా అధునాతనంగా అన్నీ ఈ టెక్నాలజీలు ఉన్నా, ఎంత గొప్పగా ఎదిగినా ఎందుకో మళ్ళీ ఏదో ఒక రకంగా అంటే స్పిరిచువాలిటీ కానీ, సిన్సియారిటీ కానీ, ప్లస్ మన సంస్కృతి కానీ, ఈ మూడింటి దగ్గరికే మళ్ళీ అది చేరువవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ తిరిగినా కేంద్రం మధ్యలోకే వస్తుంది అంటాం కదా. అలానే ఇది కూడా ఎదుగుతాం, మళ్ళీ మనం సంపాదిస్తాం. పోవాల్సిన టైం వస్తే అది ఎలా జారిపోతుందో మనకు తెలీదు, ఆ టైంకు తెలీదు, జరిగిపోతుంటుంది. మరి ఇది ఏంటంటారు? మన చేతుల్లో ఉంటే మనం నిలబెట్టుకోవచ్చుగా, మరి ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడు అవి మనము గమనించుకుంటే, అంటే ఒక క్షణం మన సంస్కృతిని, మన పద్ధతుల్ని, మన పెద్దవారు అవలంబించిన విధానాలని ఎక్కడ మనం డైవర్ట్ అవుతున్నాము? పోవాల్సిన గమ్యం మానేసి బండి పోతోంది కదా అని వేరే డైరెక్షన్లో వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. అది గమనించుకోవాలి. మనం ఇక్కడికి చేరాలి అనేది మనకుంటే తప్పకుండా మనం ఆ వైపే ప్రయాణిస్తాం. అది సందు మారొచ్చు, వీధి మారొచ్చు, లేదు అంటే మార్గం మారొచ్చు, కానీ గమ్యం మాత్రం చేరేట్టే పోతుంటాం. అలానే మన హిందూ సంస్కృతిని మనము తప్పకుండా రక్షించుకోవాలి. మన భారతీయత అంటేనే ఒక గొప్పతనం. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, మనకు భాష రాకపోయినా ఎంతో అంటే అక్కడి నుంచి వచ్చారా అనే ఒక గౌరవం ఉంటుంది. అది మన సంస్కృతికి ఉన్న విలువ. దాన్ని మనము ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, కాపాడుకోవాలి అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఆలోచించండి. మీకు ఏదైనా వేరే భావన ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉన్నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మనము మంచి మంచి వీడియోల్ని సమర్థిద్దాం. దాన్ని వ్యూవర్స్ కోసం కాదు, మనకు మంచి మాట ప్రజల్లోకి వెళ్ళాలి. అది వెళ్తే వినంగా మనకు కూడా అనిపిస్తుంది. ఏదైనా అంటే తినగవేమో తీయనుండు అంటాం కదా, మనకు అది చెప్పే అంటే చేరువయ్యే కొద్దీ ఇంకా దాంట్లో ఉన్న కమ్మదనం మనకు అర్థమవుతుంది. మన భావితరాలకు పాపం ఇవన్నీ తెలియకుండా పోతే వాళ్లకు మన సంస్కృతిని ఎలా తెలుపుతాము? అందుకని ఎవరి వంతు వాళ్ళు మంచిగా ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.